సమయానికి మనం ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో కలుసుకున్నాము. మీరందరూ కూడా ముందుగా ఇవాళ రావటమే నాకు చాలా సంతోషం. అందరికంటే ముందుగా మరి మా బ్రదర్ వచ్చారు, మొన్న బ్రదర్ ప్రశాంత్ బ్రదర్ సిస్టర్ వచ్చారు. తర్వాత లక్ష్మణ్ బ్రదర్, దేవాజీ బ్రదర్ వచ్చారు. నేను బ్రదర్ లేట్ అయిపోతారేమో అనుకున్నా. ప్రతిసారి ఒక రోజు అయిపోయిన తర్వాత వస్తున్నారు బ్రదర్ వాళ్ళు. కానీ ఈ రోజు బ్రదర్ వాళ్ళు ముందుగానే వచ్చారు. దేవాలయం లోపల కూడా వాళ్ళే వచ్చారు. ఈరోజు చాలా సంతోషం అనిపించింది. నేను ఈరోజు లేట్ గానే ప్రారంభం అవుతుంది అనుకున్నా. సిస్టర్ కూడా వంట చేద్దామంటే మధ్యాహ్నం బహుశా రాకపోవచ్చు, వాళ్ళు ఎందుకులే చూసిన తర్వాత అప్పుడు చేద్దరులేని నేను వంట కూడా ఉదయం స్టార్ట్ చేయని వల్ల. కానీ మీరందరూ కూడా దేవుని ప్రేమిస్తున్నారని మరొకసారి రుజువుపరిచారు. ప్రభు మిమ్మల్ని అందరూ బహుగా దీవించిన కాక. హల్లెలూయా. మరి దూర ప్రాంతం నుంచి కూడా మన సహోదరులు ఆనంద్ బ్రదర్ కుటుంబంతో వచ్చారు. ప్రభు వారిని కూడా బలపరచను కాక. మరి చంద్రబాబు కూడా వచ్చారు. ఇంకా మరి అందరూ కూడా ప్రభు యొక్క సన్నిధిలో కలుసుకోవడము, అందరితో కలిసి ప్రభుని ఆరాధించడం గొప్ప భాగ్యం మనకిది. హల్లెలూయా. క్రీస్తు బెడంకి ఒక కళ వచ్చింది. ఆ కళలో ప్రభు మాట్లాడుతున్నారు క్రీస్తు బెడంతో. నీవు దొంగతనం చేసావు అని చెప్పారట ప్రభు. ఆయన షాకు. ఎవరు? క్రీస్తు బెడం. ఎవరు అడుగుతున్నారు? ఎవరు చెప్తున్నారట? దేవుడు క్రీస్తు బెడంతో చెప్తున్నారట, నువ్వు దొంగతనం చేశావు. ఆయనకి అర్థం కాల, ఇదేంటి నేను ఎక్కడ దొంగతనం చేశా? నేను చాలా నిందారహితుడిగా ఉన్నానే, ఎవరి సొమ్ము నేను దొంగిలించలేదే, ఎక్కడా నేను ఏ పొరపాటు చేయలేదే అని అడుగుతున్నారు ప్రభుని. ప్రభు, నేను ఏ పొరపాటు చేయలేదే, నేను ఎవరి సొమ్ము దొంగిలించలేదే, నేనే దొంగతనం చేశా. అప్పుడు ప్రభు చెప్పారట, నీవు నాకు ఇవ్వాల్సిన సమయాన్ని నాకు ఇవ్వకుండా నా సమయాన్ని నువ్వు దొంగిలించావు. ఏనట? దొంగతనం అంటే డబ్బులు ఎత్తుకుపోవడమో, భూమి బంగారాలు ఎత్తుకుపోవడమో కాదు. ప్రభువుకి ఇవ్వాల్సిన సమయాన్ని ప్రభువుకి ఇవ్వకపోవడం కూడా దొంగతనం చేయటమే. దొంగతనం చేసిన వాడు పరలోక రాజ్యానికి వారసులు కాదని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో రాయబడింది. ఆయన అన్ని విషయాల్లో పవిత్రంగా ఉండి ఆయన సమయాన్ని మరి ఎక్కడ మిస్ అయ్యారో తెలియదు. ఆయన స్వరపేటికలు అరిగిపోయే విధంగా ప్రసంగాలు చేశారు. కృష్ణవేణం ఆ గొంతు సంబంధించిన ఆ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆ గొంతుని పరీక్షించి కృష్ణవేణం యొక్క ముఖం వైపు చూశారట. మేడం, నువ్వు ఇంకా మాట్లాడుతున్నావా? మాట్లాడగలుగుతున్నావా? ఎందుకు బ్రదర్, ఎందుకు డాక్టర్ గారు మీరు ఆ మాట అడిగారు? ఏమిలా నీ లోపల స్వరపేటికలు అసలు కనపట్లేదు నాకు. ఆయన ఆ స్వరపేటికలు అరిగిపోయే విధంగా ప్రపంచాన్ని తిరిగి వర్తమానం చెప్పి డాక్టర్లు కూడా ఆశ్చర్యపడే విధంగా స్వరపేటికలు లేకుండా కూడా మాట్లాడే విధంగా ఆయన ఆ పరిచర్య చేస్తే దేవుడు ఆయన మీద మోపిన నింద ఏంటంటే దొంగతనం చేస్తున్నాడు. మరి ఆయనే స్వరపేటికలు అరిగిపోయే విధంగా ప్రసంగాలు చేసినట్టు ఆయనే మరి దొంగతనం ఆయన మీద నేరం మోపబడితే మరి నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? అంటే దేవుని సమయాన్ని ఏం చేయాలి? దేవునికి తప్పకుండా ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక యూదుడు క్రీస్తు బెడం దగ్గరికి ఆయన ఉన్న కాలంలో ఒక యూదుడు వచ్చాడు. వచ్చి, బెడం సోదరుడా, నాకు చాలా డిగ్రీలు ఉన్నాయి, చాలా చాలా విద్యకు సంబంధించిన డిగ్రీలు చాలా ఉన్నాయి. క్రీస్తు బెడం గారు చెప్తున్నారు, ఆయనలో విద్య చదవటం కాదట, ఆయనలో విద్య పోయబడిందట. ఆయన చదవటం కాదు. ఆ యూదుల్లో ఏమైందట? విద్య పోయబడింది. విద్య అంటే అంతగా చదువుకున్నాడు ఆయన, అంత చదివాడు ఆయన. ఆ వ్యక్తి క్రీస్తు బెడం దగ్గరికి వచ్చి చెప్తున్నారు, సహోదరుడా, నేను దేవుని అంగీకరించి చాలా సంవత్సరాలు అయిపోయింది, దేవుని వెంబడిస్తూ నేను చాలా సంవత్సరాలుగా వెంబడిస్తా ఉన్నాను, అయినా నా జీవితము ఎందుకో ఖాళీగా ఉంది. ఇదేంటి?
విద్య చదవలేదు ఆయన, విద్య పోయిబడిందంట. అర్థమైందా మీకు నేను చెప్పింది? చదవటం అంటే నీకు నచ్చింది చదువుకుంటావు, నీకు నచ్చింది తీసుకుంటావు. కానీ ఆయనలో ఏమైందంట, ఇక చదువే పోయిబడింది లోపలికి. ఒక లిక్విడ్ లాగా వెళ్ళిపోయింది లోపలికి చదువు. అంటే అంతగా అన్ని విద్యార్థులు, అన్ని డిగ్రీలు ఉన్నాయి ఆయనకి. ఆయన అంటున్నాడు కృష్ణ బ్రహ్మ దగ్గరికి వచ్చి, బ్రహ్మ సోదరుడా, నీకు అంత డిగ్రీలు నాలో ఉన్నాయి, అంత విద్య నాకుంది, అంత తెలివి నాకుంది, అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. అదేవిధంగా దేవుని వెంబడిస్తూ అనేక సంవత్సరాలుగా నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, వెంబడిస్తున్నాను. ఆయన నా జీవితము ఖాళీగా ఉంది. ఇదేంటి? విద్య పోయబడింది, డిగ్రీలు ఉన్నాయి, దేవుని వెంబడిస్తున్నాడు, ఆయన జీవితం ఖాళీగా ఉందట. ఎందువల్ల ఏంటంటే చెప్పండి. క్రీస్ బెండం గారు ఆయనకి ఏ సమాధానం ఇచ్చి ఉండొచ్చు? క్రీస్ బెండం గారు ఆయనకి ఏ సమాధానం ఇచ్చి ఉండొచ్చు? మీరు ఏమైనా ఊహించగలరా? గాడ్ బ్లెస్ యు బ్రదర్, థ్యాంక్ యూ. క్రీస్ బెండం గారు చెప్పారు, సహోదరుడా, నీవు ఈ గడియకు సంబంధించిన వర్తమానం తెలియకపోవడం వల్ల నీ జీవితము ఖాళీగా ఉంది. ఏంటంట? సాయంత్రం అది పని చేస్తుందా? సాయంత్రం చెప్తున్నా. కొంతగా అవుతున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇదేమైనా ఆఫ్లో ఉంది? ఆఫ్లో ఉందా ఇదా? ప్రైజ్ లార్డ్. ఇదా? ఈ బ్యాటరీ అయిపోయింది. ప్రైజ్ లార్డ్. తీసాను ఇది, తర్వాత చూద్దాంలే. ప్రశాంతంగా చూద్దాం, ప్రయత్నం చేద్దాం. అతనిలో విద్య పోయబడింది, అయినా సరే తన యొక్క జీవితం అంతా కూడా ఖాళీగా ఉందట. కాబట్టి మనకి ఎంత విద్య ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివిగలవరమైనా కూడా ఈ గడియకు సంబంధించిన వర్తమానం కనుక తెలియకపోతే మన జీవితం ఖాళీయే. మన జీవితము ఖాళీయే. కాబట్టి దేవుని సమయాన్ని దొంగిలించవద్దు. అది కూడికైనప్పటికీ, ఆరాధన అయినప్పటికీ, లేదా గృహ కూడికైనప్పటికీ, సహోదరుల ఐక్యత ఏదైనప్పటికీ కూడా ప్రభువుకి ఇవ్వాల్సిన సమయాన్ని మీరు ప్రభువుకి ఇవ్వండి. హల్లెలూయా. ప్రభువుకి ఇవ్వాల్సిన సమయాన్ని ప్రభువుకి ఇవ్వండి. మీ జీవితాన్ని ఖాళీగా ఉంచొద్దు. మీరేం చేయాలి? మీ జీవితాన్ని వాక్యంతో నింపాలి. ఏ వాక్యంతో నింపాలి? ఈ గడియకు సంబంధించిన వాక్యంతో నింపాలి. అప్పుడు నీ జీవితం ఫిల్ అవుతుంది, ఖాళీగా ఉండదు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. సరే, మంచిది. ఈ 3 దినాలు ప్రభు మనల్ని గొప్పగా ఆయన యొక్క వాక్యంతో మనల్ని నింపాలని కూడా నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషము. ఇది చివరి కూడికలు. ఎందుకంటే మనం అతి త్వరలో ఈ భూమి నుంచి కనుమరిగే సమయం దగ్గరలో ఉంది కాబట్టి త్వరగా మనం కలుసుకుంటున్నాం. శివಣ್ణ గారు చెప్పారు, చివరి సమయంలో ఏం చేస్తారంట? త్వరగా జరుగుతాయట అన్ని కూడా. లేఖనాలు పరిపూర్ణంగా త్వరగా నెరవేర్చబడిపోతే సంఘం కలుసుకోవడం అలాగే జరుగుతూ ఉంటది. ఐక్యత అన్ని కూడా త్వరగా జరుగుతుంటాయి. ఎందుకు మనం ఇంత దగ్గరగా మీటింగ్లు పెట్టుకున్నామంటే ఇక మనం వెళ్ళిపోతున్నామనే సంకేతాన్ని ఈ లోకానికి మనం చూపిస్తున్నాం. కాబట్టి ఈ ముగింపు సమయంలో మనం ఏదైతే తెలుసుకున్నామో, దేవుడు ఏదైతే సాధించి ముగించారో దాన్ని ఈ చివరి సమయంలో ఈ లోకానికి మనం తెలియజేసి మనము అతి త్వరలో మరి ఆ గొప్ప ఎత్తబాట్లకు మనం వెళ్ళిపోతున్నాము. మిమ్మల్ని అందరూ ప్రభు బహుగా దీవించాలని కోరుతున్నాను. హల్లెలూయా. సరే, మంచిది. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం 2 మాటలు చూద్దాం. ఇప్పుడు నా యొక్క వర్తమానానికి నేను మార్గాన్ని మాత్రమే వేస్తాను.
పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం, పేజ్ నంబర్ 185. వాడు ఆ రాజులను వెలుపలకి వెలుపలకి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు అందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములను ఉంచుడని చెప్పగా, వారు దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదములు ఉంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయను. ఆమేన్. అదేవిధంగా రోమా 16వ అధ్యాయము 'అద్భుతమైన వాక్యము. రోమా 16వ అధ్యాయము 20వ వచనము, పేజ్ నంబర్ 145. పేజ్ నంబర్ 145, రోమా 16:20. సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా సితక దొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధమైన మా ప్రభు, మీకు వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభు, మరి ఈ యొక్క సమయంలో మమ్మల్ని అందరినీ మీ యొక్క సన్నిధిలో సమకూర్చారు. మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఓ ప్రభు మరి మాకు ఇచ్చారు. మీరు చెప్పారు, ఒక విశ్వాసికి పరిశుద్ధ గ్రంథం అనేది దేవుడిచ్చిన బహుమానమే మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము 1వ అధ్యాయము 1వ అక్షరము నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చివరి అక్షరము వరకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయుటలో మనుషుల ప్రమేయం లేదు. పరిపూర్ణంగా నీవే రాస్తున్నావు. గ్రంథకర్తము నీవై ఉన్నావు మా ప్రభు. కాబట్టి నీ గ్రంథానికి అనువాదకుడు కూడా నీవై ఉన్నావు. మీరే రంగం మీదకి వచ్చి కదలాడమని అడుగుతున్నాం మా ప్రభు. మీకు వందనాలు. నడిపించండి. చదవబడిన లేఖనాలు మాకు అర్థమయ్యే రీతిలో విశదీకరించి నడిపించి మేము తెచ్చుకోమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నిత్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా ప్రభు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహాదేవుడును మన యొక్క విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరము స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం నుంచి, మీ శత్రువైన సాతాను మెడ మీద మీ పాదములను ఉంచుడి. హల్లెలూయా. మీ శత్రువైన సాతాను మెడ మీద మీ పాదములను ఉంచుడి. మీరు పాదాలు పెట్టాల్సింది ఎవరి మీద? ఓ సియోను కుమార్తె, నీ శత్రువైన సాతాను నీ పాదములను తనివేయడానికి దేవుడు నీకు లోకానికి పంపినాడు. ఇప్పుడు నీ యొక్క శత్రువు నీ పాదాల కింద ఉంది. హల్లెలూయా. శత్రువు ఇప్పుడు దూరంగా లేదు, వాడు నీకు దూరంగా లేడు. వాడు ఎక్కడంటే దేవుడు వాడిని నీ పాదాల కింద ఉంచాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడిచ్చిన అధికారంతో వాడిని నువ్వు అణగదొక్కాలి, చితకదొక్కాలి. పౌలు గారు అంటున్నాడు, శీఘ్రముగా, ఆలస్యంతో కాదు, త్వరగా శత్రువులు మీరేం చేయాలి? అణగదొక్కాలి.
ఎందుకంటే ఇప్పుడు పరిపూర్ణంగా పాదము అనగా స్వాస్థ్యము లేదా జయము. నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో అదే నీ యొక్క స్వాస్థ్యము, అంటే నీ యొక్క జయానికి గుర్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరి మీద విజయాన్ని సాధిస్తున్నావు? సాతాను మీద, శత్రువు మీద. నువ్వు సాతానుని అణగదొక్కుతున్నావు అంటే, సాతాను మెడ మీద, తల మీద నీ పాదాన్ని మోపుతున్నావు అంటే ఎవరిది విజయము? నీదే విజయం. విజయం నీదే. ఇక్కడ మనం చదువుకుంటున్నాము, యెహోషువ గొప్ప సంభవం జరిగించాడు. ఇక్కడ యెహోషువ కాలంలో జరిగింది చాలా చిన్న సంఘటన. కేవలం ఒక 5 రాజులు మాత్రమే కనపడుతున్నారు మనకి అక్కడ. కానీ ఇక్కడ ఈ కాలంలో ఈ యొక్క సంఘటన కోట్ల కొలది శత్రువులు మనం పాదాల కింద తొక్కుపెట్టాం. మనం కోట్ల కొలది శత్రువులు. చూడండి, ఇక్కడ జడియవద్దు, బెదరవద్దు, ధైర్యం వహించి యెహోషువ అంటున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? ఎవరైతే తనతో యుద్ధానికి వచ్చారో, ఆ యుద్ధానికి వచ్చిన యోధులు ఉన్నారో, ఆ యోధుల అధిపతులు పిలిచాడు ఆయన. ఎవరిని పిలిచాడు? ఎవరైతే యెహోషువతో యుద్ధానికి వచ్చారో, ఆ యెహోషువతో యుద్ధానికి వచ్చినట్టుగా ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో యోధులు ఎవరైతే ఉన్నారో, ఆ యోధుల యొక్క అధిపతులకి ఆయన చెప్తున్నాడు, మీరు రండి, మీరు వచ్చి ఆ యొక్క గుహలో దాయబడినటువంటి ఆ యొక్క రాజులను బయటకు తీసుకురండి. మక్కేదా గుహలో దాగారు వాళ్ళు. ఆ పేరేంటది? మక్కేదా. ఆ మక్కేదా గుహలో దాగినటువంటి రాజుల్ని బయటకు తీసుకురండి. తీసుకొచ్చి వారి యొక్క మెడ మీద మీ పాదాలు ఉంచండి. ఒక విశ్వాసికి ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప బలాన్ని కలిగించే అంశమో చూడండి. ప్రభువుకి స్తోత్రం కలండి గాక. యెహోషువ చూడండి, అంతకుముందు యెహోషువ హాయి పట్టణం అనే దానికి యుద్ధానికి వెళ్ళాడు. ఆయన హాయి అనే పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ముందుగానే దేవుడు చెప్పాడు. చూడండి, 8వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహోషువ 8వ అధ్యాయం చూడండి ఒకసారి. ఒకటో వచనం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడియకము, యుద్ధసన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదికి చూడుము. నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగిస్తున్నాను. నీవు ఎరుకోకు దాని రాజులకు ఏమి చేసిదో అదే హాయికి దాని రాజును చేసిదు. అయితే దాని సొమ్మును, పశువులను మీరు కొల్లగా దోచుకున్నాను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచును. యెహోషువయు యోధులందరూ హాయి మీదకి పోవాలని ఉండగా, యెహోషువ పరాక్రమగల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, దేవుడు యెహోషువను పిలిచి, నీవు హాయి దేశం మీద యుద్ధానికి వెళ్ళు, భయపడద్దు. దేవుడు ముందే చెప్పాడు ఏమని? యెహోషువ భయపడద్దు, ఆ దేశాన్ని, ఆ రాజుల్ని, దాంట్లో ఉన్న సమస్తాన్ని నీకు అప్పగిస్తాను. యెరికోకి చేసినట్లుగానే హాయి కూడా చెయ్యి. అయితే యెరికోకి హాయికి ఒక తేడా ఉంది. 2 దేశాల మధ్య ఒక తేడా ఉంది. ఏంటంటే యెరికోలో ఉన్న యెరికో మీద మీరు యుద్ధం చేయండి, కానీ యెరికోలో ఉన్న దేనిని కూడా మీరు ముట్టుకోవద్దు. చెప్పాడు కదా దేవుడు. యుద్ధం చేయండి, ఎరుకను స్వాధీనం చేసుకోండి, అందులో ఉన్న దేనిని మీరు ముట్టుకోవద్దు, ఎందుకంటే అవన్నీ కూడా నాకు అపవిత్రములే. దేన్ని పట్టుకోవద్దు. కానీ ఆకారం చేశాడు, పట్టుకున్నాడు. ఒక ఊదా వస్త్రం, వెండి, బంగారం, ఆ యొక్క 3 వస్తువులు కూడా ఆకారం యొక్క హృదయాన్ని లాగేసినాయి. కృష్ణ గారు చెప్తున్నారు, అలాంటి యొక్క లోకానికి సంబంధించినటువంటి ఒక అవిశ్వాసి కనుక సంఘంలో ఉంటే వారిని బట్టి మిగిలిన వారికి కూడా దేవుని యొక్క శాపం వస్తే శిక్ష వస్తుంది. వారితో సహకరిస్తారు కాబట్టి. ఆకాను యెహోషువ సైన్యంలో యోధుడిగా ఉన్నాడు, గొప్ప యోధుడు, ఆయన యుద్ధం చేస్తా ఉన్నాడు.
అలాంటి ఆకాను యొక్క దృష్టి, కనుదృష్టి లోక సంబంధమైన వస్తువులు. దేవుడు చెప్పాడు మీరు దాంట్లో ఏది తీసుకోవద్దు. కానీ ఆకాను యొక్క దృష్టికి ఆ యొక్క వస్త్రము, ఊదా వస్త్రము, వెండి, బంగారు 2 కమ్మెలు అవి కనపడినప్పుడు ఆకాను యొక్క దృష్టి మళ్ళింది. అయ్యో ఈ చాలా బాగున్నాయి కాబట్టి నేను తీసుకెళ్లి దాచుకుంటాని ఎవరికి కనపడకుండా తీసుకుని పోయి ఎక్కడ పెట్టాడు? తన గుడారం మధ్యలో పెట్టించాడు. ఎందుకంటే గుడారం వేసుకుంటూ వెళ్తున్నారు కదా వాళ్ళు, ఆ గుడారాన్ని మధ్యలో గొయ్యితో వేసి దానిలో పెట్టేశాడు. ఈ యొక్క ఆకాను యొక్క ఈ 3 వస్తువులు గుడారం మధ్యలో దాచిపెట్టేసి ఎవరికి తెలియకుండా యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళిపోయి యుద్ధం చేస్తున్నారో అక్కడ ఏమైపోయింది? 16 మంది ఒకేసారి చనిపోయారు. అనేక మంది గాయాలు పాలైపోయారు యుద్ధంలో. శత్రువులు వీళ్ళ మీద జయం పొందుతున్నారు. ఒకసారిగా యెహోషువ యుద్ధాన్ని ఆపేశాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు మీకు ఎవరికి కూడా చిన్న గాయం కాదు, మీలో ఎవరు కూడా చనిపోరు, ప్రాణం పోదని దేవుడు చెప్పాడు. కానీ ఎంతమంది చనిపోయారు? 16 మంది చనిపోయేసరికి యెహోషువకి డౌట్ వచ్చింది, ఏదో జరుగుతుంది ఇక్కడ. ఒకసారి యుద్ధం ఆపేశాడు. చాలా మంది గాయపడ్డారు. ఆకాను యొక్క తప్పుకి ఎంతమంది చనిపోయారు? 16 మంది చనిపోయారు. ఆకాను యొక్క తప్పుకి అనేక మంది సహోదరులు వాళ్ళు కత్తితో గాయాల పాలయ్యారు. ఈ యొక్క ఆకాను ఆ 3 వస్తువుల నుంచి తన గుడారం మధ్యలో ఉంచుకున్నాడు. ఆ సీనారు వస్త్రము, ఆ యొక్క ఊదరంగు వస్త్రము, వెండి, ఆ బంగారము కమ్మెలు తీసుకొచ్చి ఆ లోపల దాచుకున్నాడు. ఆయన లోకము ఆయన ఆకర్షించింది. ఆ లోపల పెట్టి దాచుకున్నాడు ఆయన. ఆయన చేసిన పొరపాటు వల్ల సంఘంలోకి ఏమొచ్చింది అంటే మరణం వచ్చింది. ఆయన చేసిన పొరపాటు వల్ల ఆ పాపంలో ఏమాత్రము కూడా సంబంధం లేని ఆకాను యొక్క కుటుంబ సభ్యులు, ఆకానుకు సంబంధించిన అక్కడ యెహోషువకు అక్కడ కింద మీరు చూస్తే కనుక జీవము కలిగింది ఏది మిగలేదట. ఆకాను యొక్క కుటుంబంలో ఆకానుకు చెందిన వస్తువుల్లో ఏంటంట? ఊపిరి తీసుకోగలిగింది, జీవం కలిగింది, ఏది మిగల. ఆకాను యొక్క కుటుంబము, ఆకానుకు సంబంధించిన జంతువులు, అవన్నీ పశువులు అన్ని కూడా అగ్నిలేసి కాల్ చేశాడు దేవుడు. చెప్పాడు యెహోషువకు ఆ విధంగా. కారణము ఏం తీసుకొచ్చాడు సంఘంలోకి? అపవిత్రత. క్రిస్ థామస్ గారు ఈ యొక్క సందర్భాన్ని వివరించుకుంటూ ఆయన ఏం చెప్పారంటే ఆకాను యొక్క గుడారము ఒక మానవ శరీరము. ఆకాను యొక్క గుడారము మానవ శరీరము. ఆ వెండి దైవత్వము, ఆ విమోచన, బంగారము దైవత్వము. దేవుడు ఒక వ్యక్తిని ఆయన విమోచించి ఆయనలో దేవుడు నివాసమై ఉంటే ఆ వ్యక్తి మరలా ఏం చేస్తాడంటే లోకము వస్త్రము, ఆ లోకం తీసుకొచ్చి లోపల పెడతాడంట. ఆ ఊదా వస్త్రం ఏంటంట? లోకం. ఈ యొక్క ఆకాను గుడారం లోపల దేవుడు ఉన్నాడు. ఈ ఆకాను గుడారం లోపల విమోచన ఉంది. దాంతో పాటుగా మనం ఏం తెచ్చి పెడుతున్నాము? లోకాన్ని పెడుతున్నాం. మరి దేవుడు ఊరుకుంటాడా? రేపు పొద్దున ఆకాను మరి అడుగుతాడు కదా, ప్రభు మరి నేను అది చేసినందుకే కదా నన్ను రాళ్లతో కూడా చంపించి మొత్తం నా కుటుంబాన్ని, నా ఆస్తిని అంతా కూడా నువ్వు అగ్నిలో కాల్చి వేసావు కదా. మరి ఇప్పుడు ఎంతమంది ఆకాలు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఆకాలు ఉన్నారు ఇక్కడ? ఈ ఆకాను యొక్క గుడారంలో, ఈ యొక్క శరీరంలో దేవుడు ఉన్నాడు. ఈ శరీరంలో విమోచన ఉంది. కానీ ఈ యొక్క దేవుని దైవత్వము విమోచనకి అపవిత్రం చేయడానికి లోకం నుంచి లోపల పెడుతున్నావు. ఒకవేళ లోకాన్ని నువ్వు లోపల తీసుకుని పెడితే, దైవత్వము విమోచనతో కలిపి లోకాన్ని కనుక నువ్వు నీ యొక్క శరీరం లోపలికి నువ్వు అనుమతిస్తే నీకు ఆకారం బట్టి గతే పడుతుందని చెప్పారు కృష్ణ గారు. చూసారా? ఇప్పుడు ఇక్కడ యెహోషువ యెరికోకి హాయికి ఉన్న తేడా ఏంటంటే యెరికోలో ఉన్న ఏ వస్తువు కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అవన్నీ కూడా శపించబడింది, వస్తువులు శపించబడిన దేశం అంతా కూడా. కానీ హాయి వచ్చేసరికి హాయి దేవుడు చెప్తున్నాడు, భయపడదు యెహోషువ, నువ్వు వెళ్ళు, యోధులు తీసుకుని వెళ్ళు, యుద్ధం చేయి, కానీ హాయిలో ఉన్న కొల్ల సొమ్మంతా నువ్వు దోచుకో. చూసారా? హాయిలో ఉన్నదంతా కూడా ఏమంటున్నాడు? తీసుకోమంటున్నాడు దేవుడు. దేవుడు చెప్పారు కదా, మీరు వెళ్ళండి, మీరు జయం పొందుతారు, నేను ఉంటాను, నేను మీతో పాటు ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి దేవుడు చెప్తే యెహోషువ ఏం చేశారు చూడండి. ఆయన కొంతమంది యోధుల్ని ఏర్పాటు చేసి యెహోషువ చెప్తున్నాడు, మీరు హాయికి పడమట దిక్కున వెళ్ళి కూర్చోండి, మీరు మాటుగా ఉండండి,
యెహోషువ డైరెక్ట్ గా యుద్ధానికి వెళ్ళిపోవట్లేదు. యెహోషువ ఒక ప్రణాళికతో యుద్ధం చేస్తున్నాడు అక్కడ. మీరు హాయికి పడమటి దిక్కు వెళ్ళి కూర్చోండి, మేము వారికి హాయి రాజుకి, హాయి ప్రజలకి, హాయి సైన్యానికి మేము ఎదురుగా వెళ్తాము. వాళ్ళు మమ్మల్ని చూసి యుద్ధానికి వస్తారు. అప్పుడు మేము వారిని చూసి యథావిధిగా గతంలో ఎలాగైతే మేము పారిపోయామో ఆ యొక్క హాయి రాజుని, హాయి సైన్యాన్ని చూసి మేమేం చేస్తాము, వెనక్కి తిరిగి పారిపోతాం. అప్పుడు మీరు వచ్చి ఏం చేయాలి, దాగి ఉన్న యోధులు బయటకు వచ్చి ఈ యొక్క హాయి మీద పడి మొత్తాన్ని దోసుకోవాలి. ఇది ప్లాన్. చూసారా? యెహోషువ అంటున్నాడు, మేము మాతో పాటు కొంతమంది సైన్యం ఎదురుగా వెళ్తాం, మీరేం చేస్తారంటే మేము పారిపోతున్నట్టు కట్టిస్తాము, మేము పారిపోతాము. వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు, తరుముకుంటూ వస్తారు. వాళ్ళు మమ్మల్ని తరుముతుంటారు, మేము పారిపోతుంటాము. వాళ్ళు తరుముతుంటారు, మేము పారిపోతూ ఉంటాము. వాళ్ళు హాయి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరెళ్ళి హాయిని పట్టుకోండి. ప్రభుకి స్తోత్రం కలుగాక. యెహోషువ మరియు కొంతమంది సైన్యము హాయి రాజుకి, హాయి ప్రజలకి ఎదురుగా వెళ్ళి వాళ్ళు భయపడుతూ పారిపోలేదు సహోదరుడు. దేవుడు ముందే చెప్పాడు, యెహోషువ నువ్వు భయపడద్దు, నువ్వు జడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, వెళ్ళి నువ్వు వాళ్ళు జయించుడు దాకా ఆ హాయిలో ఉన్న సొమ్మునంతా కూడా నువ్వు దోచుకోండి మీరందరూ కూడా చెప్పాడు లేదా, రాయబడి ఉందా లేదా ఆ విధంగా. కానీ యెహోషువ ఏం చేశాడంటే కొంతమంది యోధుల్ని మాటగాంటలు పెట్టి ఆయన మరికొంతమందితో డైరెక్ట్ గా యుద్ధానికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఆయన వాళ్ళు వస్తూ ఉంటే కావాలనే భయపడుతున్నట్లుగా, పారిపోతున్నట్లుగా ఆయన పారిపోయాడు. ఏం బ్రదర్, ఎందుకు దేవుడు ముందే చెప్పాడుగా పారిపోవద్దని, భయపడొద్దని? మరి ఎందుకు యెహోషువ అలా చేశాడు? ఎందుకు యెహోషువ అలా చేశారు? ప్రభుకి స్తోత్రం కలుగాక. వారిని ఉచ్చులో వేస్తున్నాడు ఆయన. ఇప్పుడు హాయి అనగా ఈ లోకము, హాయి అనగా ఈ లోకము. ఇప్పుడు ఎరుకోలో ఉన్నదైతే నువ్వు తీసుకోకూడదు, కానీ ఈ లోకము నువ్వు స్వాధీనం చేసుకోవాలి. సాత్వికులు ధన్యులు వారి భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. ఇప్పుడు ఈ భూమి మీద మనం పరిపాలన చేయాలి. ఈ భూమి నీ సొత్తు అన్నది, ఇది దేవుడు సృజించినప్పుడే నీకు ఇవ్వాల్సిన భూభాగం. ఇది దేవుడి భూమికి యజమాని నిన్న చేశాడు ఆయన. దీని మీద సర్వ హక్కులు నీకే ఇచ్చాడు దేవుడు. కానీ సాతాను ఏం చేసింది, ఇప్పుడు ప్లాన్ వేసాడు యెహోషువ. హల్లెలూయా. యెహోషువ ఏం చేశాడు, ప్లాన్ వేసాడు. కొంతమంది మోటార్గాళ్ళని పెట్టాడు పక్కన. ఎవరు వాళ్ళు? ఎవరు? మీరే బ్రదర్. హల్లెలూయా. యెహోషువ మరియు చనిపోయిన పరిశుద్ధులు ఎదురుగా వెళ్ళారు, భయపడుతున్నట్టుగా కనపడ్డారు. వారు భయపడుతున్నట్టుగా వెళ్ళిపోతారు. అక్కడ ఎప్పుడైతే వారు హాయి ప్రజలు, హాయి రాజు ఎప్పుడైతే ఒక్క పిల్ల కూడా లేకుండా బయటకు వచ్చారో దేశం నుంచి, ఈ మాటగాడు వచ్చి మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ప్రభుకి స్తోత్రం కలుగాక. యెహోషువ మరి కొంతమంది యోధులు భయపడుతూ పారిపోయారు అనుకున్నారా? క్రీస్తు థామస్ భయపడి చనిపోయాడా? యేసుక్రీస్తు భయపడి చనిపోయాడా? పరిశుద్ధులు భయపడి చనిపోయారా? ఉచ్చు. సాతాను అనుకుంటుంది నేను ఎలాగైనా పట్టుకుందా, చంపేసామని అనుకుంటుంది. కానీ అదొక ఉచ్చు. వాళ్ళు భయపడుతున్నట్టుగా ఉన్నారు అక్కడ. కానీ మరొక సైన్యం అక్కడ దాగి ఉంది అక్కడ. అది నీవై అన్నావు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే హాయిలోంచి బయటికి వచ్చారో, హాయి సైన్యము ఎప్పుడైతే యెహోషువని ఆ సైన్యాన్ని తరుముతూ ఉందో, వెంటనే బలమైన శూరులు, పరాక్రమ వీరులు లోపలికి వెళ్ళి హాయిలో ఉన్నది విలువైన వస్తువులంతా కూడా వాళ్ళంతా కూడా స్వాధీనం చేసుకున్నారు అక్కడికి వచ్చి. ఎందుకంటే వాళ్ళకి ఆ యొక్క యెహోషువ ఆ యొక్క అధికారం ఇచ్చాడు. అందుకోసమే నీకంటే ముందుగా యెహోషువ పారిపోయినట్టుగా కనపడుతున్నాడు ఈ లోకానికి. మీకు క్రీస్తు థామస్ చనిపోయాడు కదండి? చనిపోలేదండి. యేసుక్రీస్తు చనిపోయాడు కదండి? ఆయన చనిపోలేదండి. ఆయన వారికి ఉచ్చేసాడు, బయటికి తీసుకురాడు. ఆయన చనిపోయినట్లుగా కనపడ్డాడు ఈ లోకానికి, కానీ ఆయన చనిపోలేదు. ఇస్సాకు కూడా ఈ లోకానికి చనిపోయినట్లుగా ఉన్నాడు. ఆయన ఉపమానముగా అబ్రహాము తన కుమారుడు ఏం చేశాడు, బలర్పించాడు ఉపమానంగా. కృష్ణ గారు చెప్తారు, అది భయంకరమైన అరణ్యము, కీకారణ్యము, క్రూరముగా జరిగే ప్రాంతము. ఆ ప్రాంతంలో ఒక గొర్రె పిల్ల ఉండ అసాధ్యము. ఒకవేళ ఒక గొర్రె పిల్ల కనుక అంత భయంకరమైన అడవుల్లో ఉంటే కనుక తినేస్తాయి.
మరి దేవుడు చెప్పాడు ఇస్సాకుని బలిగా ఇమ్మని. ఎందుకంటే ఇస్సాకు ఈ బలిగా ఇవ్వడం ద్వారా అబ్రహాం యొక్క విశ్వాసము మనకి మాదిరిగా ఉండాలని చెప్పి దేవుడు అక్కడ ఇస్సాకుని బలిగా తీసుకెళ్ళాడు అక్కడికి. ఆ యొక్క ఇస్సాకు ఎప్పుడైతే బలిపీఠం మీద పడుకోబెట్టాడో ఇస్సాకుకి బదులుగా అక్కడ ఆ పొదలో ఎవరున్నారు? గొర్రెపిల్ల. ఎవరా గొర్రెపిల్ల? అక్కడికి వచ్చింది క్రీస్తే, గొర్రెపిల్ల కాదు. నిజమైన గొర్రెపిల్ల అక్కడ, ఎందుకంటే ఆ మృగాల మధ్యలో గొర్రెపిల్ల ఉండలేదు అక్కడ. ఆ ఇస్సాకు యొక్క బలిపీఠం మీద ఆ క్రీస్తు చనిపోయాడు అక్కడ. ఉపమానముగా అబ్రహాము తన కుమారుడిని బలి ఇచ్చాడు, ఉపమానంగా ఆయన కుమారుడు చనిపోయాడు, ఉపమానంగా ఆ ఇస్సాకు మరలా సమాధి నుంచి లేచాడు. చూడడానికి ఎవరికి కనపట్లేదు, కానీ ఇస్సాకుని బలి ఇచ్చాడు, ఇస్సాకు చనిపోయాడు, ఇస్సాకు సమాధం చేయించాడు, ఇస్సాకు లేచి తిరిగి వచ్చాడు. చూసారా? చూడండి ఎంత గొప్ప విశ్వాసం. అబ్రహాము కూడా దేవుడు పిలిచాడు. 10వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మీరు చూస్తే కనపడుతూ ఉంటాయి. అబ్రహాం దేవుడు పిలిచాడు, అబ్రహాం బయటకు వచ్చాడు. దేవుడు ఏ దేశానికి రమ్మని చెప్పాడు ఆ దేశానికి మధ్యకు వచ్చాడు. కనాను దేశానికి వచ్చాడు. బెతేలు హాయి మధ్యలో ఆయన నివాసం చేశాడు అబ్రహాము. అబ్రహాం ఆ ప్రాంతానికి వచ్చేసరికి కఠినమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. తెలుసా మీకు? ఒక విశ్వాసికి దేవుడు ముందుగా అలాంటి యొక్క శ్రమనే అనుమతిస్తాడు దేవుడు. మోషే పుట్టినప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి ఉంది? ఎలాంటి పరిస్థితి ఉంది? ఒక బాలుడు పుడితే చంపేసేంత చట్టము ఐగుప్తులో ఉంది. చట్టం ఉంది, మరణశాస్త్రం ఉంది. అంత క్లిష్టమైన సమయంలో మోషే పుట్టాడు. ఇప్పుడు ఆ యొక్క అబ్రహాము కూడా తన యొక్క స్వదేశాన్ని, తన స్వజనులను విడిచిపెట్టేసి బయటకు వచ్చినప్పుడు, ఆయన కనాను దేశంలోకి వచ్చినప్పుడు బెతేలుకు మరియు హాయికి మధ్యలో ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతంలో నివాసం చేస్తున్న సమయంలో ఈ యొక్క అబ్రహాంకి ఏమైందంటే ఆ భయంకరమైన కరువు వచ్చేసింది ఆ ప్రాంతానికి. అక్కడున్న వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? ఐగుప్తుకి వెళ్ళిపోతున్నారు. దేవుడు చెప్పాడు, ఎప్పుడైతే అబ్రహాం బయటికి వచ్చాడో, అబ్రహాం ఇది నీ సంతానానికి నేను ఈ యొక్క సొత్తుగా ఇవ్వబోతున్నాను, ఆస్తిగా ఇవ్వబోతున్నాను దీన్ని, ఈ భూభాగాన్ని. మరి విశ్వాసుల తండ్రి అబ్రహాము ఆయన చూసారా? వాడికి వచ్చాడు, వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే అక్కడ గుడారం వేసుకున్నాడు. అక్కడ అబ్రహాం చేసిన మొదటి పని తెలుసా? క్రీస్తు పడంగా చెప్తున్నారు, అబ్రహాము ముందుగా దేవుని కోసం బలిపీఠం కట్టాడు, ఆ తర్వాత తన కోసం ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. తన కోసం ఒక నివాసం గుడారం వేసుకున్నాడు, అదేవిధంగా దేవుని కోసం అతను ఒక బలిపీఠం నిర్మించాడు. ఆ ప్రాంతంలో ఉన్న అబ్రహాము ఒకేసారి తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కరువును తట్టుకోలేక భయపడి వెళ్ళిపోతూ ఉంటే ఈ అబ్రహాము కూడా ఎక్కడో భయం వేసింది. దేవుని యొక్క వాగ్దానం ఉంది, దేవుడు చెప్పాడు ఈ భూభాగం నీకు ఇస్తానే. కానీ ఆ భూభాగం ఎలా ఉంది? ఇప్పుడు పంటలు లేవు, కరువు వచ్చింది, తింటానికి తిండి లేదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? అర్థమవుతుందా బ్రదర్? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అబ్రహాము బయటికి వచ్చినప్పుడు దేవుడు ఆ వాగ్దాన దేశాన్ని, కనాను దేశాన్ని చూపించి ఈ భూభాగాన్ని నీకు ఇస్తా అని చెప్పాడు. ఆ భూభాగం నీకు ఇస్తా అని చెప్పినప్పుడు ఆ భూభాగం ఎలా ఉంది? పంట లేదు, దాంట్లో తింటానికి తిండి లేదు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఎక్కడికి పోతున్నారు? వలస ఐగుప్తుకు వెళ్ళిపోతున్నారు. ఇది విశ్వాసి యొక్క పరీక్ష సమయం. అంటే ఇది ఒక విశ్వాసి పరీక్షలో నిలబడాలంటే ఇలాంటి పరిస్థితులు దేవుడు అనుకూలంగా తీసుకొస్తాడు. ఇప్పుడు మనం అటుంటామా ఇటుంటామో తెలియాలి. ఏ నొప్పి లేనప్పుడు, ఏ బాధ లేనప్పుడు నేను మా దేవుడు గొప్ప దేవుడు అండి, అసలు నేను దేనికే నిలబడతా అని చెప్పడం కాదు. విశ్వణంగా చెప్పారు, ఎప్పుడు నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పాలో తెలుసా మీకు? యోనా సముద్రంలో పడవేసే ముందు నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పాడు చూసారా? అప్పుడు చెప్పాలి. షడ్రకు మేషకు అబద్ధగోల్ని తల వైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు పట్టుకొని ఇక మరికొద్ది క్షణాల్లో అగ్నిగుండంలో పడేస్తారని చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు, రాజా మా దేవుడు రక్షించ సమర్థుడు. అప్పుడు చెప్పాలి బ్రదర్. కాళ్ళు చేతులు ఊపుతున్నప్పుడు, కొద్ది క్షణాల్లో అగ్నిగుండంలో పడిపోతున్నప్పుడు అప్పుడు చెప్పాలి మా దేవుడు గొప్ప దేవుడు అని. అబద్ధం అడుగుతున్నాడు. ఆయన షట్రకు ముందు నడుచుకుంటూ పోతున్నాడు. ఇటొక బట్టు నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. వెనకాల ఎవరున్నారు?
షడ్రక్ ముందున్నాడు, అబేద్నెగో వెనకాల ఉన్నాడు. అబేద్నెగో కొడుతుంటాడు, షడ్రక్ అన్నా ప్రార్థన చేసావా అన్నా, ప్రార్థన చేసావా? ఎందుకని? మరి కొద్ది క్షణాల్లో వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు. వారిని కాపాడగలిగింది ప్రార్థన మాత్రమే. ఎవ్వరు కాపాడలేరు అక్కడ. దానియేలు అక్కడ అప్పటికే రెండో బతుకున్నాడు అక్కడ. కానీ ఆ సమయంలో అలాంటి పరిస్థితుల్లో ఆ షడ్రకు మిషకు అబద్ధగోలు కాపాడగలిగిన ఒకే ఒక్క వ్యక్తి దేవుడు మాత్రమే. అందుకోసం అబద్ధంగా అడుగుతున్నాడు షడ్రక్ని, షడ్రకనా ప్రార్థన చేసావా? ఓ నేను ప్రార్థన చేశాను. బాగా ప్రార్థన చేసావా? చేశాను. ఇది నేను చెప్పట్లేదు, క్రిస్పంగా చెప్తున్నారు. అబద్ధం ఆ షడ్రక్ని అడుగుతాడట, ప్రార్థన చేసావనా? చేశాను. ధైర్యంగా ఉండి, పర్వాలేదు, ఏం కాదు. అప్పుడు చెప్పాలి బ్రదర్. బాగా అప్పులున్నాయి, అయినా ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పాలి. ఈ అప్పులున్నాయి, మొత్తం తీరిపోయిన తర్వాత అప్పుడు చర్చిపోతాలే. ఇప్పుడు ఈ బాధల్లో ఇప్పుడు ఎందుకు చర్చి మనకి అవసరమా? చూసారా ఎటు తీసుకుపోద్దా చూడండి. అబ్రాహాం యొక్క పరిస్థితి అదే. అబ్రాహాంకి వాగ్దానం ఉంది. అబ్రాహాంకు వాగ్దానం ఏంటంటే ఈ భూభాగాన్ని నీ సంతానికి ఇస్తాను, నేను నీకు నీ సంతానికి ఇస్తాను చెప్పి వాగ్దానం ఉంది. అప్పటికి ఆ భూభాగము ఎండిపోయింది, పంట లేదు అక్కడ, కరువు ఉంది అక్కడ. వాళ్ళందరూ అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. మరి అలాంటి సమయంలో అబ్రాహాం ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి అక్కడ ఎవరూ లేరు. అక్కడ అబ్రాహాంకి ఆ భూభాగం ఇవ్వాలంటే ఏం అవ్వాలి? ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయాలి బ్రదర్. ఆల్రెడీ ఆ భూభాగంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఖాళీ చేయాలి. ఖాళీ చేయాలంటే కరువు రావాలి. కరువు వస్తేనే ఆయన అక్కడి నుంచి వెళ్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆయన బయలుపరిచేదాకా మనం అక్కడ ఆగాలి కదా, ఉండాలి కదా. దేవుడు చెప్పేదాకా ఉండాలి కదా. లేదు, మనం ప్రార్థన చేసి ఆమెనని చెప్పడంతో మనకు వచ్చేయాలి సమాధానం. అబ్రాహాము కూడా ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారో అబ్రాహాములో కూడా భయం వేసింది. ఇదేంటి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు? అక్కడ బైబిల్ రాయబడింది, అక్కడ కరువు భారముగా ఉండేను. మామూలుగా లేదు కరువు. ఎలా ఉంది? భారముగా ఉంది కరువు. మంచి దేశాన్ని, వ్యాపారాన్ని అన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఇక్కడ చూస్తే ఏముంది? ఇప్పుడు కరువు భారంగా ఉంది, తింటాకి తిండి లేదు. కానీ దేవుడు అంటాడు ఈ దేశాన్ని నీకు ఇస్తా, ఈ భూభాగాన్ని నీకు ఇస్తా. విశ్వాసం ఉండాలి బ్రదర్. విశ్వాసులకు తండ్రి అని బిరుదు ఊరికే రాలా. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాము చేసిన పొరపాటు చుట్టుపక్కల వాళ్ళని బేరేజ్ చేసుకున్నాడు ఆయన. నువ్వు ఎప్పుడో చేసుకోకూడదు. ఒక విశ్వాసి ఈ క్రిస్పంగా వర్తమానం ఉంది, దేవునితో వ్యక్తిగత అనుభవము. నీకు దేవునికి వ్యక్తిగత అనుభవం ఉండాలి. అబ్బా ఏంటి బ్రదర్, మన సతీష్ గారు బాగా ప్రార్థన చేస్తున్నాడు, నేను బాగా ప్రార్థన చేయాలి, నేను నువ్వు ఆయన్ని వెంబడించకూడదు. ఒకవేళ పొరపాటున ఆయన మనిషే కాబట్టి ఏదన్నా చిన్న కొరత వచ్చి ఏదన్నా చిన్న లోపం వచ్చేసినప్పుడు నీకేమనిపిస్తుంది అంటే ఆయన వెంబడిస్తే నువ్వు ఆయన చూసి జారిపోతావు, నువ్వు ఆయన చూసి పడిపోతావు. కాబట్టి నీ గురంతా కూడా క్రీస్తు మీద ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అబ్రహాము కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి బయటకు వచ్చిన అబ్రహాము ఎప్పుడైతే ఆ భూభాగంలో ఉన్న వాళ్ళందరూ కూడా కరువు భారంగా ఉంది కాబట్టి వారందరూ ఐగుప్తుకు వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క అబ్రహాము కూడా భయం వేసేసింది. ఎందుకని? తినటానికి అక్కడ తిండి లేదు. పాలు తేలిని ప్రవహించే దేశం అది సోదరుడా. అబ్రహాంకి ఇచ్చినప్పుడు ఎలా ఉంది? అది కరువుతో ఉంది. పాలు తేలిని ప్రవహించే దేశం అది. ఆయన వాగ్దానం చేసినప్పుడు కరువు భారంగా ఉంది అక్కడ. అబ్రహాము ఎప్పుడైతే కరువు భారంగా ఉందో తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఐగుప్తు వెళ్ళిపోతుండే అబ్రహాము కూడా తన భార్యను తన ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా వెంట పెట్టుకుని ఆయనకి వెళ్ళిపోయాడు ఐగుప్తుకి. ఎప్పుడైతే ఐగుప్తుకు వెళ్ళిపోయాడో ఐగుప్తులో ఆ యొక్క రాజు అబ్రహాం యొక్క భార్యను చూశాడు. అక్కడ నుంచి ప్రాణం మీద తప్పించుకొని రావాల్సి వచ్చింది బయటికి. తెలుసు కదా మీకు ఆ చరిత్ర, ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం. ఎందుకంటే ఆ యొక్క శారా చూడ్డానికి అందంగా ఉంది కాబట్టి ఆ శారాన్ని చేసుకోవడానికి రాజు అబ్రహాముని చంపేసి శారాన్ని తీసుకుని వెళ్ళిపోతాడని భయంతో ఆ అబ్రహాము అబద్ధమాడాల్సి వచ్చింది. అమ్మా నువ్వు నీ భర్తని మాత్రం చెప్పుకో, నిన్ను బట్టి నన్ను చంపేసి తీసుకెళ్ళిపోతారు, నువ్వు నాకు చెల్లి. ఒక సోదరుడు అడిగాడు, కదా ఏంటి అబద్ధం ఆడేంటి? అబద్ధం ఆడిన అబ్రహాము మీకు ఎలాగా మూల పురుషుడు అవుతాడు?
అబ్రహాము తన భార్యని ఏం చెప్పన్నాడు? కానీ నిజంగా వరుసగా ఆమె చెల్లె. శారా అబ్రహాంకి ఏంటి? చెల్లె. తన పెనతండ్రి యొక్క కుమార్తె ఆమె. వరుసగా ఆమె అదే చెల్లె. ఎందుకంటే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు కాబట్టి దేవుడు మోషే వచ్చే వరకు ఆ యొక్క వివాహాలను అనుమతించాడు ఆయన. హెబ్రీ పత్రికనే వర్తమానంలో కృష్ణ గారు మాట్లాడుతున్నారు. అప్పటి వరకు అలాగే జరిగింది. కొంతమంది కయ్యనికి ఎలా భార్య వచ్చింది, కయ్యనికి భార్య ఎలా ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతూ ఉంటారు. కొంతమంది యొక్క ఆ వాదన ఎలా ఉందంటే కయ్యనికి భార్య ఎలా వచ్చింది, ఎలా ఆ కోతు నుంచి వచ్చిన సంతానాన్ని కయ్యం చేసుకున్నాడు అని చెప్తారట. కానీ జీవం కోతు నుంచి రాలేదు కదా. ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము యొక్క కుమార్తెల్లో ఒక కుమార్తె తీసుకున్నాడు. ఆ తర్వాత ఆదాముకి మరలా కుమార్తెలు పుట్టారు. ఆదాము యొక్క కుమార్తెల్లోనే ఒక కుమార్తెని కయ్యం చేసుకున్నాడు. ఆ ఆదాము యొక్క ఆ కుమార్తె ద్వారా కయ్యని పుట్టిన సంతానమే యబూసీలు, రకరకాల జాతుల వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా బలశాలులు, గ్రీకులు, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే ఆ సంతానం నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా పెద్ద కానీ వాళ్ళందరూ కూడా బలమైన వాళ్ళు. కాబట్టి అబ్రహాము శారా ఇద్దరు కూడా అన్నచెల్లెళ్ళే వరుసకి. అది అర్థం కాదు వాళ్ళకి. అబ్రహాము తన యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి ఎప్పుడైతే అబ్రహాము కూడా వాడి వల్లే భయపడి పారిపోయాడో, భయపడి ఐగుప్తుకు వెళ్ళిపోయాడో, అక్కడ ప్రాణభయం వచ్చేసింది అబ్రహాంకి. తన అబద్ధం చెప్పాల్సి వచ్చేసింది. తన భార్య తన చెల్లిగా పరిచయం చేయాల్సి వచ్చేసింది. విశ్వనాథం చెప్తున్నారు, మీరు మీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు మీకు వాగ్దానం చేసినప్పుడు మీరు ఆ వాగ్దానం మీద నిలబడండి. ప్రభుకి స్తోత్రం కలగాక. అది ఏమైనప్పటికీ, అది ఎండిన భూమి అయిపోయినప్పటికీ, కరువు అయిపోయినప్పటికీ, ఏదైనా కూడా మీరు దేవుడు మీకు ఏదైతే వాగ్దానం చేశాడో అక్కడే మీరు నిలబడండి. మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చాడు అబ్రహాం. ఆ యొక్క లోతు, ఆ యొక్క అబ్రహాం యొక్క ఆ సైన్యం తిరిగి అక్కడికే వచ్చారు. ఆ ప్రాంతాలకు వచ్చారు. వాళ్ళందరూ కూడా విస్తారమైన ఆస్తి పెరిగిపోయింది వాళ్ళందరూ కూడా అక్కడ పంచుకుని, ఆ లోతు యొక్క పనివారు, అబ్రహాం యొక్క పనివారు కూడా మరి ఆ భూభాగం కోసం కొట్టుకునేంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. మళ్ళీ తిరిగి వస్తే ఆ నయోమి కూడా కరువు వచ్చిందని బెత్లెహేము నుంచి అడిగి వెళ్ళిపోయింది, అన్ని దేశం వెళ్ళిపోయింది, మోయాబు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ యొక్క నయోమి ఆ బెత్లెహేముని విడిచిపెట్టి ఆమె మోయాబు దేశానికి వచ్చిందో, అక్కడ తన ఇద్దరు బిడ్డలకి ఇద్దరు పెళ్లి చేసింది. ఒక ఆమె రూతు, ఒక ఆమె ఓర్ప. ఎప్పుడైతే బెత్లెహేముని విడిచిపెట్టేసిందో, రొట్టెల ఇల్లుని విడిచిపెట్టేసిందో, లోకంలోనికి వచ్చి ఎప్పుడైతే అన్య స్త్రీలు వివాహం చేసుకుందో, తన ఇద్దరు కుమారులు చనిపోయారు. తన భర్త చనిపోయాడు. స్పష్టంగా చెప్తున్నాను, నీవు ఎలాంటి కరువు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు ఎక్కడ నిలబడాలి? వాగ్దాన దేశంలో నిలబడాలి. బెత్లెహేములో నేను నిలబడాలి. అబ్రహాము కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని విని బయటకు వచ్చిన అబ్రహాము తన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి, వారందరూ కూడా కరువు భారంగా ఉంది కాబట్టి వాళ్ళందరూ ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు కాబట్టి నేనే వెళ్ళిపోయాను. అబ్రహాం వెళ్ళిపోయాడు. అతని మీద ప్రాణం మీద తెచ్చుకున్నాడు. అతను అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనము ఆ విధంగా ఉండకూడదు. యెహోషువ ఏ విధంగా అయితే ధైర్యంగా ఉన్నాడు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా యెహోషువ భయపడలా. బైబిల్లో రాయబడి ఉంది, యెహోషువ సూర్యచంద్రులను ఆపినటువంటి నరుడు యెహోషువకు ముందు గాని యెహోషువకు తర్వాత గాని ఏ నరుడు కూడా లేడు. పేరు పెట్టుకొని పిలిచాడు యెహోషువ. ఏమని? సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యేలోనో నిలువు. సూర్యునేమో గిబియోనులో నిలబెట్టాడు, చంద్రుడినేమో అయ్యేలోనో నిలబెట్టాడు. గిబియోను అర్థం ఏంటి? అయ్యేలోను అర్థం ఏంటి? ఎందుకు అక్కడ నిలబెట్టాడు యెహోషువ? దేవునికి స్తోత్రం కలగాక. ప్రతిదీ కూడా ఒక ఉద్దేశంతో దేవుడు చేశాడు ఆ కార్యాలన్నీ కూడా. యెహోషువ ఎప్పుడైతే హాయిని జయించాడో అక్కడ వారందరూ కూడా భయపడిపోయారు. మోయాబు రాజులందరూ కూడా భయపడ్డారు. అక్కడ
మోయాబు రాజులందరూ భయపడిపోయినప్పుడు అక్కడ గిబియోనీలు ఉన్నారు. అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు ఆ యెబూసీయుల వాళ్ళు ఆ గిబియోనీలు ఉన్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళకి అర్థమైపోయింది, ఖచ్చితంగా ఈ ఇజ్రాయేలీలు మనకి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు, మనము గనక వారికి లొంగకపోతే మనల్ని కూడా హాయి వారిని చంపినట్లుగా చంపేస్తారు. ఈ గిబియోనులు అనుకుంటారట మనల్ని కూడా వాళ్ళు చంపేసినట్టు చంపేస్తారు. ఇప్పుడు మనం ఒక పని చేయాలైతే ఈ వీళ్ళు ప్లాన్ చేశారు. ఇప్పుడు గిబియోన్లు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వచ్చి మన మీద పడి మనం చంపడానికంటే ముందుగానే మనమే వాళ్ళకి ఎదురుగా మనం వెళదాం. ఎలా వెళదామంటే మనము బాటసార్ల వల్ల వెళ్ళి వాళ్ళతో కలుద్దాం. మనం బాటసార్లాగా మనం వాళ్ళకి వెళ్దాం అనుకున్న దాంట్లో కొంతమంది బయలుదేరారు. ఆ యెబూసీయుల్లో ఆ గిబియోనీల్లో కొంతమంది బయలుదేరి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకున్న వస్త్రాలు తీసేశారు, వాళ్ళకున్న సనపనార వస్త్రాలు తీసేశారు, చిరిగిపోయిన వస్త్రాలు వేసుకున్నారు. వారి జుట్టంతా కూడా చెదిరిపోయిన దానిలా మార్చేశారు. వాళ్ళ చెప్పులు తెగిపోయిన చెప్పులు కుట్టుకుని వేసుకున్నారు. వాళ్ళ తినే రొట్టెలు ఎన్నో దినముల క్రితము ప్రయాణంలో బయలుదేరితే ఆహారం మిగిలిపోతే ఎండిపోయినగా రొట్టెలుగా ఎలా ఉంటాయో అలాంటి రొట్టెలు పట్టుకున్నారు. చూసారా, వాళ్ళకి పాదాలకు ఉన్న చెప్పులు తెగిపోయినాయి, వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోయినాయి, చిరిగిపోయినాయి, వాళ్ళు తినే ఆహారము ఎండిపోయింది. వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. వాళ్ళు కావాలనే ఆ పరిస్థితికి కల్పించుకొని అక్కడికి వచ్చారు. వాళ్ళు అక్కడికి వచ్చి ఇజ్రాయెల్ మధ్యలో ఉండి ఇజ్రాయెల్ మాట్లాడి యెహోషువతో మాట్లాడి మేము బాటసారులము, మీతో పాటు మేము ఉంటాము, మీరు మమ్మల్ని చేర్చుకోండి, మీకు నమ్మకంగా ఉంటాము అని మాయ మాటలు చెప్పి వాళ్ళలో చేరారు వీళ్ళొచ్చి గిబియోనీలు. ఒప్పందం నిబంధన చేసుకుంటారు వాళ్ళు. యెహోషువ అడుగుతున్నాడు, మీతో మేము ఎందుకు నిబంధన చేసుకోవాలి? సరే, అబద్ధం వాళ్ళు మారు రూపంలో మారు వేషాల్లో వచ్చారు. బాటసారులము. ఆ యెహోషువ నిజంగా వాళ్ళు అంగీకరించి వాళ్ళతో నిబంధన చేసుకుని వాళ్ళకి ఒక పని ఇచ్చాడు. ఏ పని తెలుసా? ఆ యొక్క సైన్యానికి నీళ్లు వారిగాను, వాళ్ళకి పనుల్లో సహాయంగా ఉండేవారు గాను వాళ్ళు మార్చాడు. ఆ తర్వాత మరలా గిబియోను మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన అర్థమైపోయింది వీళ్ళు ఎవరై అంటే వీళ్ళు దాంట్లో ఉన్న వాళ్ళే వీళ్ళు కూడా అని. ప్రాణాలు కాపాడుకోవడం కోసము, యుద్ధం చేయకుండా కాపాడుకోవడం కోసము వీళ్ళు అబద్ధం ఆడారు. వీళ్ళు శత్రువులు జయించడానికి అబద్ధం ఆడారు వీళ్ళు గిబియోనీలు. వాళ్ళు మారు రూపంతో వచ్చి ఆ సైన్యంలో చేరారు, అబద్ధంతో నిబంధన చేసుకున్నారు. చివరికి ఆ యొక్క యోసేపు వాళ్ళకి నిబంధన చేసుకుని వాళ్ళకి పని ఇచ్చాడు. ఏ పని అంటే పని మనుషులుగా వాళ్ళ సైన్యానికి నీళ్లు తోడేవారు గాను, పని చేసేవారు గాను ఆయన వారికి నిబంధన చేసి పని ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత ఆ గిబియోను దేశానికి వెళ్ళిన తర్వాత తెలిసింది యెహోషువకి, ఇదేంటి మీరు ఇక్కడ పక్కన ఉండి మాకు దూరదేశం నుంచి వచ్చాము బాటసారులు అని చెప్పి మాతో మీరు ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకు అబద్ధం ఆడారు మీరు? యుద్ధం చేయలేక. చాలా మంది గిబియోనుల సంఘాల్లో ఉన్నారు. చాలా మంది గిబియోనుల సంఘాలు ఉన్నారు. యుద్ధం చేయలేక, వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించలేక, శత్రువులు ఎదుర్కోలేక వాళ్ళు వస్తే వాళ్ళల్లో తలకాయ పెడతారు, ఇటు వస్తే వీళ్ళలో తలకాయ పెడతారు. గుణబెదిరితే మీ వాక్యం బాగుంది బ్రదర్ అంటారు, ఇంకొకళ్ళు వస్తే మీ వాక్యం బాగుంది బ్రదర్. కారణము వాక్యం మాట్లాడలేకపో. యెహోషువ అంటున్నాడు తెలిసిపోయిన తర్వాత అబద్ధమాడి మా దగ్గర చేరారు కాబట్టి మీరు పరివారు మామూలుగా పరివారు కాదు, ఇక మీరు శాశ్వతంగా పరివారే. మీరు చూసారా, కాల్చబడింది పోగరుతో. శృంగధ్వని వినబడినప్పుడు బయటికి రాకపోతే ఏమవుద్ది? బోర శబ్దము. నువ్వు ఎన్ని సంవత్సరాలు పని చేసావో అనేది ముఖ్యం కాదు అక్కడ, నువ్వు ఎంత పని చేసావో అనేది ముఖ్యం కాదు అక్కడ. ఎప్పుడైతే సునాద శబ్దము ఆ యొక్క ఉందో అప్పుడు నువ్వేమవ్వాలి? వదిలేసి వచ్చేయాలి నువ్వు అక్కడ, ఏ పనిలో ఉన్నా సరే. స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ అతను తన పారతో తన పనిముట్టుతో ఒకవేళ తన పొలంలో పని చేస్తున్నట్లయితే అతని చెవులకు ఆ బోర శబ్దం వినబడినప్పుడు అతను ఏం చేయాలి? ఒకవేళ ఈ పార పని చేయడానికి ఇలా పైకెత్తి శబ్దం వినపడింది అనుకోండి, ఇంకేడు వదిలేట పారగలాగా. నీ చెవులకు శృంగధ్వని వినపడితే ఇక నువ్వు దాసుడు కాదు బ్రదర్. హల్లెలూయా. నీ చెవులకు ఎప్పుడైతే ఆ యొక్క బోర శబ్దం వినపడుతుందో నువ్వు దాసుడవు కాదు, స్వతంత్రుడు. నువ్వు
హల్లెలూయా. ఒకవేళ నువ్వు పని చేయడానికి నువ్వు పైకి ఎత్తినప్పుడు ఆ శబ్దం పడితే ఆ పని నువ్వు అక్కడే విడిచిపెట్టాలి. ఆ యజమాని కనుక ఏంటయ్యా పనిముట్టి కింద పడొచ్చావు, ఓ యజమానుడా వినపడుతుందా శబ్దం? హల్లెలూయా. ఆ శృంగధ్వని క్రీస్తు థామస్ యొక్క వర్తమానం ఇప్పుడు మనకి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ శృంగధ్వని ఆ వర్తమానం నీ చెవులోకి వచ్చిందో ఇక నువ్వు ఎవరికి దాసుడు కాదు, నువ్వు స్వతంత్రుడు. ఇప్పుడు నువ్వు పరిపూర్ణంగా స్వేచ్ఛగా నువ్వు ఈ లోకానికి వచ్చావు. ఇప్పుడు దేవుని కుమారుడు. ఇప్పుడు నువ్వు ఎవరి కింద లేవు. ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలగాక. కానీ ఈ గిబియోనీయులు వాళ్ళు ప్రాణ భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి అబద్ధమాడి చిరిగిపోయిన వస్త్రాలు, చిరిగిపోయిన చెప్పులు, మార్చిపోయినటువంటి దుస్తులతో, అరిగిపోయినటువంటి రొట్టెలతో, ఎండిపోయిన రొట్టెలతో వాళ్ళు అక్కడికి వెళ్ళారు శత్రువులతో యుద్ధం చేయడానికి. శాశ్వతంగా వాళ్ళు ఇజ్రాయేల్కి బానిసలేవాళ్ళు. సంఘాల్లో ఉన్నారు ఇప్పుడు అలాంటి వారు. వాక్యం కోసం నిలబడలేకపోవటం, వాక్యాన్ని ప్రకటించకపోవటం, శత్రువులతో పోరాటం చేయలేకపోవటం, నువ్వు నమ్మిన వాక్యం ఏదైతే ఉందో దాన్ని బహిరంగంగా సిగ్గు లేకుండా దేవుని కొరకు నిలబడటం వాళ్ళందరూ కూడా చేయలేరు. భయం. ఏమైనా అనుకుంటారేమో, కరపత్రాలు పంచాలంటే సిగ్గు ఏమైనా అనుకుంటారేమో. సరే, మామూలుగా రాళ్ళు రాపలు ఉన్న వాళ్ళే పెద్ద పెద్ద పోస్టర్లు వేసి హోర్డింగ్లు వేసి ప్రకటిస్తూ ఉన్నారు. కానీ జీవం గల దేవుని కలిగి ఉన్నాం మనం. ఆయన గురించి మరి ఎంత ధైర్యంగా ప్రకటించాలి. రోషం గల దేవుడు కదా మన దేవుడు. మరి నువ్వెంత రోషంగా ఉండాలి. ఎందుకు సిగ్గుపడాలి మనం? ప్రభుకి బ్రదర్ కృష్ణంగా చెప్తున్నారు, దేవునికి ఎమోషన్స్ లేవట. ఆయన మాట విన్నప్పుడు మాత్రమే. ఒకవేళ నువ్వు ఆయన మాట మీరేవా, నువ్వు ఎంత కేక పెట్టినా కూడా వెనక్కి తిరిగి చూడండి. ఆయన ఇజ్రాయేల్ ముట్టినవాడు నాకు అనుగుడిని, సియోను ముట్టినవాడు నాకు అనుగుడిని ముట్టినట్టు అని చెప్పాడు కదా. ఆ టైటస్ చక్రవర్తి వచ్చి వాళ్ళందరూ కూడా ఊచకోత కోసి గౌన్ల కింద రక్తము వీధుల్లో ప్రవహిస్తూ ఉంటే వాళ్ళందరూ కేకలు పెడతా ఉంటే దేవుడు తన యొక్క ముఖాన్ని అటు తిప్పుకున్నట్ట. అదే అప్పుడు ఎమోషన్స్ ఏమైపోయినాయి చూసారా? అప్పుడు దేవుడు పిలిచినప్పుడే, దేవుడు ఆ సమయం ఇచ్చినప్పుడే ఆ సమయంలో నువ్వు రావాలి. అక్కడ నువ్వు ఎంత మంచివాడైనప్పటికీ కూడా నీ మంచితనం పనిచేయదు. చూడండి, బాగా అనేక దాన ధర్మాలు చేస్తాడు, అనేక రకాలుగా సమాజానికి, కానీ అతను పరలోక రాజ్యంలో ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు, అప్పో ఇతను క్రూరుడు, ఇది నీచుడు, పరిగిరాడు, ఇతను మాట్లాడు. వాళ్ళు అక్కడే ఉంటారు. స్పష్టంగా చెప్తున్నారు, పరలోకం వెళ్ళేవారు కరుకైన వారట. పరలోకం వెళ్ళేవారు ఎలాంటి వారట? స్మూత్ గా ఉంటారు బ్రదర్. వాళ్ళు స్మూత్ గా ఉంటారంట, వాళ్ళు కరుకుగా ఉంటారంట. వాళ్ళు కరుకైన వారిగా ఉంటారంట వాళ్ళు. మోషే ముక్కోపిగా ఉన్నాడు ఐగుప్తులో. అయితే చూడు, కరుకైన వారు అంటే ఎలాంటి కరుకైన వారు? మోషే ఐగుప్తులో ముక్కోపిగా ఉన్నాడు. ముక్కోపిగా ఉండి విమోచకుడిగా వెళ్ళాడు అక్కడికి. ఒకే దెబ్బతో ఏం చేశాడు ఐగుప్తుడిని? ఒక్క దెబ్బ కొట్టాడు, చచ్చిపోయాడు. అంటే ఎలాంటి వీరుడు చూడండి మోషే. ఆయన పుట్టినప్పుడు బైబిల్లో రాయబడి ఉంది, మోషే సుందరుడు. మోషే సుందరుడు. కానీ ఆ మోషే యొక్క జీవితము 3 భాగాలుగా ఉంది కదా. 40 120 సంవత్సరాలు, 40 ఒక 40 సంవత్సరాలేమో ఆయన రాజకుమారుడు, ఒక 40 సంవత్సరాలేమో గొర్రెల కాపరి, ఒక 40 సంవత్సరాలు ఐగుప్తు దేవుడు. ఒక 40 సంవత్సరాలేమో ఆయన ఎవరు? రాజకుమారుడు ఐగుప్తులో. ఒక 40 సంవత్సరాలు గొర్రెల కాపరి, మరొక 40 సంవత్సరాలు ఎవరైనా ఐగుప్తు దేవుడు కదా. బైబిల్ రాయబడింది ఆ విధంగా. 40 సంవత్సరానికి అర్థం ఏంటి? తరము. 40 సంవత్సరాలుగా ఒక తరము. ఒక తరానికి ఆయన రాజకుమారుడు, ఒక తరానికి ఆయన గొర్రెల కాపరి, ఒక తరానికి ఆయన విమోచకుడు. హల్లెలూయా. ఒక తరము యెహోవా కాలంలో ఆయన రాజకుమారుడిగా ఉన్నాడు, రాజుగా పైన ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు కాలంలో గొర్రెల కాపరిగా కిందకు వచ్చాడు ఆయన. సంఘకాలంలో ఆయన ఎవరు? కాపరి. మరి ఇప్పుడు ఈ తరానికి ఎవరైనా దేవుడు. యేసేపు యొక్క జీవితము, మోషే యొక్క జీవితము, దావీదు యొక్క జీవితము, సొలొమోను యొక్క జీవితము క్రీస్తును ప్రతిబింబిస్తా ఉన్నాయి. ఎందుకు వాళ్ళు ఒక్కొక్కళ్ళు 700 మంది ఉపపత్నులు భార్యలు చేసుకోవాల్సి వచ్చింది? 700 మంది భార్యలు చేసుకోవాల్సి వచ్చింది.
చివరి దినాల్లో దేవుడు అనేక మంది సమూహాన్ని ఒక భార్యగా, ఒక సంఘంగా స్వీకరించబోతున్నాడు. ఇది అర్థం కాని చాలా మందికి 700 మంది భార్యలు ఉన్నారా? ఆ శరీర సంబంధమైన భార్యల సంగతి కాదండి. ఇక్కడ మనం అందరము కలిపి ఒకే ఒక సంఘము. మనం అందరం 700 మంది కూడా ఒకే సంఘము, ఒకే శరీరము. మనం ఎలా ఆలోచిస్తామంటే 700 మంది ఒకే తలపును కలిగి ఉంటారు, 700 మంది ఒకే ఆలోచనలు కలిగి ఉంటారు, 700 మంది ఒకే విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అందుకోసమా ఆ సొలొమోనుకి అక్కడ భార్యలు ఇవ్వబడ్డారు. ఈ చివరిలో ఒక సొలొమోను రాబోతున్నాడు. 700 మంది కలిసి ఆ సొలొమోనుకి ఇవ్వబడిన భార్యలు అయితే, ఆ సొలొమోను ఏం చేశారు? ఆ అన్య దేవతలకు తిప్పేసి పడేశారు అక్కడ. కానీ ఇక్కడ ఈ సొలొమోనుకి ఇవ్వబడిన భార్య ఆయనకి తోడుగా ఆయన మహిమని ఈ లోకాన్ని చూపిస్తా ఉంది ఆమె. అందుకోసం ఆయన వచ్చి అయ్యలలో నిలబడింది ఆమె. ఆయన వచ్చి గిబియోలో నిలబడింది. ఆయన వచ్చి యెహోషువ అందుకని వాళ్ళందరూ అక్కడ నుంచి పెట్టాడు. ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. గిబియోనీల వల్లే మీరు ఉండొద్దు. శత్రువులు చూసినప్పుడు వాళ్ళతో మీరు సంధి చేసుకోకండి. పేతురు చూడండి, రోమీలోకి వెళ్ళినప్పుడు రోమీయుల్లాగా, యూదులకు వెళ్ళినప్పుడు యూదుల్లాగా ప్రవర్తించడం లేదా? అంత వాక్యం తెలిసిన మొదటి ప్రథమ అపోస్తలుడు. కానీ చివరి అపోస్తలుడైన పౌలు వచ్చి గద్దించే వరకు పని చేస్తున్నాడు ఆయన. కారణము భయం. మూడు సార్లు అడిగాడు, పేతురు నా గొర్రెలు మేపుతావా? మేపుతా ప్రభు. మళ్ళీ అడిగాడు ఆయన, నా మందను కాస్తావా? కాస్తా ప్రభు. మళ్ళీ అడిగాడు, మళ్ళీ కాస్తా. అప్పుడు మూడోసారి పేతురు అన్నాడు, ఎన్నిసార్లు అడుగుతావు ప్రభు, నేను కాస్తా. స్పష్టంగా చెప్తున్నారు, అక్కడ పేతురు యొక్క స్థానాన్ని భర్తీ చేయగలిగింది ఎవరు లేరట. చరిత్రలో రాయబడింది, బైబిల్లో రాయబడి, చరిత్రలో రాయబడింది. పేతురు ఆ యొక్క సందర్భాలను చూసి యేసు సిలువ మరణం తర్వాత ఆ యొక్క రోమా సైన్యానికి, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకి భయపడి, ఎప్పుడైతే ఆయన నువ్వు వెళ్ళి సువార్త, నా తర్వాత నువ్వే వెళ్ళి సువార్త చెప్పమని చెప్పంటే ఆయన వెళ్లకుండా వెళ్ళి చేపలు పెట్టడం మొదలు పెట్టాడు. చేపలు పెట్టడం మొదలు పెట్టాడు. ఒక రోజైనా నడుచుకుంటూ వెళ్తా ఉంటే యేసుక్రీస్తు మరలా ఆ యెరూషలేము ఆ గవిని దగ్గర నుంచి లోపలికి వస్తాడు. ఆయన పేతురు చూశాడు, ప్రభువా నువ్వు మళ్ళీ వస్తున్నావా? అవును పేతురు, నువ్వు చేసిన పరిచయం నువ్వు చేయట్లేదు కాబట్టి నా ప్రజల కోసం మరలా ప్రాణం పెట్టాలంటే నాకు ఇష్టమే, నేను మరలా వెళ్తున్నాను. పశ్చాత్తాపంతో కింద పడిపోయి ఏడ్చినాడు పేతురు. చరిత్రలో రాయబడింది. పశ్చాత్తాపంతో పేతురు, ఓ ప్రభువా నన్ను క్షమించు, నేనే వెళ్తా, నేనే నీకు నీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా, నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేరుస్తా. వెళ్ళిపోయాడు. ఇప్పుడు భయపడలేక తలకిందులుగా సిలువ వేయించుకున్నాడు. వాళ్ళు మామూలుగా సిలువ వేస్తా ఉంటే ప్రభువులాగా చనిపోవటానికి నాకు అంత గొప్పవాడిని కదా నేను. మరణంలో కూడా తగ్గింపు, మరణంలో కూడా తగ్గింపే. నన్ను ప్రభువులాగా నన్ను సిలువ వేద్దు, నేను అంత గొప్పవాడిని కాదు. తలకిందులుగా సిలువ వేశాడు. ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? ఒక చెయ్యి తీసాడు, కట్లు కట్టేసి తీసుకుని పోయి ఆ రోమా సైనికులు శవాల మధ్యలో పెట్టారు. చుట్టూ శవాలు, కానీ ఈయన బతికే ఉన్నాడు. 2-3 నెలల పాటు ఆ గుహలను బంధించారు ఆయన. అలాగే ఉన్నాడు ఆయన. తిండి లేదు, ఏమీ లేదు, చెయ్యంతా పుచ్చిపోయింది, తలకిందులుగా సిలువపడ్డాడు. అంతేగా ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చొని 2 చేతులతో ప్రభువును నువ్వు ఆరాధిస్తుంటే ఆ పేతురు చేసిన త్యాగమే. ఆ అపోస్తలులు చేసిన ఆ త్యాగమే ఇవాళ నేను ఇక్కడ సమాధానంగా, సంతోషంగా ఆ మర్మాలను గ్రహించే విధంగా దేవుడు నేను కూర్చోబెట్టాడు. వాళ్ళ ఆ రోజున ఆ పని చేయకపోతే నీకు ఈ రోజున ఇంత ప్రత్యక్షత వచ్చేది కాదు. వాళ్ళ రోజున పునాది వేయకపోతే నీకు ఇంత గొప్ప రెవల్యూషన్ నీకు దొరికేది కాదు ఇక్కడ. కాబట్టి భయపడి పారిపోకూడదు. ఎబూసీలాగా, ఆ యొక్క గిబియోనీలాగా మీరు భయపడి పారిపోకండి, మారువేషాలు వేసుకోకండి, వాళ్ళలో కలిసిపోకండి. చివరి అపోస్తలుడు ఆ యొక్క పౌలు వచ్చి పేతురుని గద్దించాడు. అప్పుడు తర్వాత ఆయన తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. బైబిల్లో రాయబడింది అక్కడ గలతీ పత్రికలో. ఇప్పుడు మీరు మారు వేషాలతో మీరు ఆ వాక్యాన్ని ప్రకటించుకుని పారిపోవడానికి ప్రయత్నం చేయకండి. ఏదైతే మీరు నమ్ముతున్న దాని ప్రకారంగా మీరు నిలబడండి. హల్లెలూయా. ఆయన మనకు ముందుగా నాయకుడు ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క యుద్ధ ప్రణాళికలు రచించేవాడు. ఆయన ఎలా ఏం చేయాలన్నది ఆయన అన్ని చేయగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఏదైతే దేవుడు మీకు బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యతలో మీరు పరిపూర్ణంగా నిలబడండి. అంతేకాకుండా దేవుని సమయాన్ని మీరు దొంగిలించవద్దు.
మీ హృదయాల్ని, మీ జీవితాన్ని ఖాళీగా ఉంచుకోవద్దు. ఈ గడికి సంబంధించిన వాక్యంతో మీ జీవితాలను నింపుకోండి. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి. మీరు దొంగిలిస్తే దొంగలుగా మిగిలిపోతారు. దొంగలుగా మిగిలిపోతే పరలోక రాజ్యానికి మీరు వెళ్ళలేదు. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి. మీ జీవితంలో వాక్యాన్ని, ఈ గడికి సంబంధించిన వాక్యంతో మీరు నింపుకోనండి. ప్రభు ఈ చివరికాల సమయంలో ఏదైతే సంఘంలో సాధించాలనుకుంటున్నారో దానికి పరిపూర్ణంగా నీవు ఆయనకు సహకరించాలి. ఆయనతో పాటు నేను నిలబడాలి. అందుకోసమే దేవుడు నేను పిలిచాడు. ఆయన ఎందుకు పేతురు అన్ని సార్లు తప్పించుకున్నా ఎందుకు పేతురు దేవుడు ఉంచంటే, ముందుగానే ఆయనకు వాగ్దానం చేయబడింది, పేతురు నేనేం చేస్తాను, నేను మనిషి పడ్డ జాలరుగా చేస్తాను నేను. అంతేకాదు నీ బండ మీద నా యొక్క సంఘాన్ని, పేతురుకు కలిగిన ప్రత్యక్షత మీద సంఘం కట్టబడింది. పేతురు బండ కాదు, పేతురు యొక్క ప్రత్యక్షత మీద. పేతురుకి దేవుడు ఏ ప్రత్యక్షత ఇచ్చాడో ఆ పేతురుకు కలిగిన ప్రత్యక్షత మీద సంఘానికి పునాది వేయబడింది. ఆ పేతురుకి వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే రక్త మాంసాల్లో ఉన్నవాడే దేవుడే ఉన్నాడు. అదే సంఘానికి పునాది. ఇప్పుడు సంఘానికి తలరాయి వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే దేవుడు మనల ఆది అపోస్తులు ఏది నమ్మారో దేవుడు రక్త మాంసాల్లో ఉన్నాడని ఇప్పుడు ఈ చివరికాల సమయంలో సంఘ ముగింపులో తలరాయి సమయంలో మనం చెప్తున్నాము, దేవుడు రక్త మాంసాల్లో ఉన్నాడు. ఆయన మనం చెప్పేది అపోస్తుల బోధే. మనం చెప్పేది అపోస్తుల బోధ. దేవాజీ బ్రదర్ కొత్త బోధ మనం చెప్పట్లే. అపోస్తులు ఏం బోధించారో దాన్ని మనం బోధిస్తున్నాము. అపోస్తులు వేసిన పునాది మీదే మరలా మనము నిర్మిస్తున్నాం. మనం అక్కడ మన కొత్త మరొక పునాదిని మనం వేయట్లేదు. చూడండి, మీరు ఎప్పుడైతే కృష్ణ గారు చెప్తున్నారు, మీరు ఎప్పుడైతే సరైన వాక్యంలోనికి వచ్చి నిలబడతారో నీ ముందు ఏ శత్రువు నిలబడతాడు. ఆ గడికి సంబంధించిన వర్తమానం ముందు ఎప్పుడైతే నువ్వు వచ్చి నిలబడతావో సాతాను నీ దగ్గరికి రాలేడు. చూడండి, యోర్దాను అనగా మరణము. ఇప్పుడు ఆ యోర్దాను మొట్టమొదటిగా యోర్దాను దాటింది ఎవరు? ఇజ్రాయేలీలు. చూడండి, ఆ ఇజ్రాయేలీలు యోర్దాను దాటినప్పుడు ఎలా దాటారంటే వాళ్ళు యోర్దాను 2 పాయలు అయిపోయింది. యోర్దానులో కింద నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. అవునా? యోర్దాను ఇటు పక్కన అటు పక్కన రాశిగా నీళ్ళు నిలబడ్డాయి. యోర్దాను కింద నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడికి కింద నుంచి వాళ్ళు యోర్దాన్ని దాటారు. యేసుక్రీస్తు యోర్దాన్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన మరణంలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మీయంగా క్రీస్తు మరణం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన క్రీస్తు మరణం నుంచి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ మనమైతే యోర్దానికి పైగా, హల్లెలూయా, అసలు మనకి యోర్దాను మన పాదాలకు తాగట్లేదు. అసలు యోర్దానికి పైగా మనం ఎత్తబట్లు వెళ్ళిపోతున్నాం. మనము అంటే అసలు మనకు సంబంధమే లేదు. అసలు యోర్దానికి మనకు సంబంధమే లేదు అసలు. హల్లెలూయా. చూసారా? చూడండి, యాజకుల యొక్క పాదాలు, మనసాన్ని మోసే యాజకులు ఎవరైతే ఉన్నారో ఆ యాత్రలో ఆ మనసము వారి భుజాల మీద ఉంది. ఆ భుజాల మీద వాళ్ళు మనసాన్ని మోస్తున్నారు. ఆ మనసము ఎవరి భుజాల మీద అయితే ఉందో ఆ యాజకుల యొక్క పాదాలు యోర్దానుని తాకగానే ఏమైపోయిందంట? ఏమైంది? యెహోషువ 3వ అధ్యాయం రాయబడింది కదా, ఎప్పుడైతే యాజకుల యొక్క పాదాలు, లేవీయుల యొక్క పాదాలు, మనసాన్ని మోసేవారి యొక్క పాదాలు చీలమండల వరకు యోర్దానులకు వాళ్ళు ఎప్పుడైతే దిగారో వాళ్ళ పాదాలు యోర్దాన్ని తాకినివో ఏమైపోయింది? 2 పాయలుగా వెళ్ళిపోయిందంట. ఇప్పుడు నీకు మరణం లేకపోవడం గల కారణం ఏంటంటే నీ భుజం మీద ఏముంది? మందసం ఉంది బ్రదర్. హల్లెలూయా. నీ భుజాల మీద మందసం ఉంది కాబట్టి మరణం నేను చూసి 2 పాయలుగా వెళ్ళిపోతుంది దగ్గర నుంచి. ఇక్కడ మరణం నీకు ఎందుకు లేదంటే నీ భుజాల మీద దేవుడు నాడు, నీ భుజాల మీద వాక్యం ఉంది. ఈ గడికి సంబంధించిన వర్తమానం నీ భుజాల ఉంది కాబట్టి మరణము నీ ముందు నిలబడలేకపోతా ఉంది, పారిపోతా ఉంది అటు ఇటు అడిగింది. మనసు ఎవరి భుజాల మీద ఉందో వాళ్ళకి మరణం లేదు బ్రదర్. హల్లెలూయా. భుజాలు అంటే ఈ భుజాలు కాదు. భుజాలంటే శత్రువులను నీ పాదపీఠముగా మార్చే వరకు ఏం చెప్పాడు ఆయన? ఇక్కడ కూర్చో, శత్రువులందరినీ కూడా నీ పాదాలకు పీఠంగా మారుస్తాను. పాదాలకు పీఠం తెలుసు కదా, ఎత్తైన సింహాసనం మీద కూర్చుంటే కింద కాళ్ళు వద్దాం కాబట్టి ఏం చేస్తారు? పీటేస్తారు కాళ్ళకి సరిపడగా. ఇప్పుడు శత్రువులందరూ కూడా ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నీ పాదపీఠం నీ శత్రువులే, నువ్వు నిలబడేది నీ శత్రువుల మీదే. అందుకోసం మలాఖీలో రాయబడింది అక్కడ, దుర్మార్గుల ధూళి పైన నువ్వు నడుచుకుంటూ పోవాలి. నువ్వు
ఓ నీ శత్రువు నీ పాదల కింద ఉండాలి. ఓ శత్రువు నీ పాదపీఠము. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క మందసాన్ని కనుక నువ్వు నీ భుజాల మీద వెతుకుని నువ్వు నడవగలిగితే, మనమే పారిపోయినప్పుడు ఇక వ్యాధి బాధలు ఇవన్నీ అక్కడ పెడతాయి. మనమే పారిపోతా ఉంటే వ్యాధి దుఃఖము బాధ ఇవన్నీ అక్కడ ఉంటాయి నీ ముందు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని నువ్వు నీలో నింపుకోవాలి. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి సాయంత్రం చూద్దాం మనం. ఏంటంటే కూడైందా? సరే ప్రార్థన చేసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన ప్రభువా మీకు వందనాలు. నేను ఇప్పటి వరకునైనా మరి మీ యొక్క పరిశుద్ధ గ్రంథములో రాయబడిన కొన్ని లేఖనాలను మేము జ్ఞాపకం చేసుకున్నాము. ఓ ప్రభు, మరి గొప్ప యోధుడైన యెహోషువ ఏ విధంగా శత్రువులను ఆయన మట్టు పెట్టారు, శత్రువుల మీద ఏ విధంగా ఆయన విజయాన్ని సాధించారు, ఏ విధంగా ఆ దేశాలను స్వాధీనం చేసుకున్నారు, ఏ విధంగా యొర్దాన్ని 2 పాయలుగా చేశారు అనే విషయాలు మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు రాసి ఉంచారు. అవన్నీ కూడా ఇప్పుడు మా యొక్క జీవితంలో ఆత్మీయంగా జరుగుతూ ఉన్నాయి మా ప్రభువా. ఓ మేము ఇప్పుడు యాజకులుగా ఉన్నాము, రాజులని యాజక సమూహంగా మేము ఉన్నాము మా ప్రభువా. నిజమైన లేవీలుగా మేమున్నాం మా ప్రభువా. ఓ ఆ యొక్క దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములో మందసం ముందుకు వెళ్ళి దేవునికి సేవ చేసే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు మా ప్రభువా. ఓ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళగలడు ఆ రోజున. కానీ ఇప్పుడు మేము నిజమైన ప్రధాన యాజకులుగా మార్చబడి ఉన్నాము. ఓ మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి బయటికి తిరిగే గొప్ప భాగ్యం ఇచ్చావు మా ప్రభువా. ఆ షకీన గ్లోరీ మహిమను మమ్మల్ని ఉంచావు మా ప్రభువా. ఓ ఎవరి భుజాల మీద అయితే మనసం ఉంటుందో, ఎవరి భుజాల మీద అయితే ఈ గడియకు సంబంధించిన వర్తమానం ఉంటుందో, ఓ ఎవరి భుజాల మీద అయితే ఈ గడియకు సంబంధించిన విశ్వాసం ఉంటుందో, వారి ముందు శత్రువు సాతాను మరణము నిలబడలేదు మా ప్రభువా. ప్రభువా ఓ ప్రభు, మేము ఈ గడియకు సంబంధించిన వర్తమానంతో మా జీవితాలు నింపుకోవడానికి సహాయం తెచ్చేయండి. ఓ ప్రభు, మేము మీ సమయాన్ని దొంగిలించే వారిగా కాకుండా నీ సమయాన్ని ప్రభు నీకు అర్పించే వారిగా ఉండవు సహాయం తెచ్చేయండి. సంఘంలో ప్రభు మేము మరింతగా గడిచిన కాలం కంటే ఈ కాలం మరింతగా పరిపూర్ణతకు రావడానికి మీరు సహాయం తెచ్చేయండి ప్రభు. మాకు మేముగా రాలేము, అది మీ కృప, మీ యొక్క కాపుదల మాకు ఎంత అవసరమైంది మా ప్రభు. మీరు నడిపించండి. ఓ మా గురి, ఓ ప్రభు, ఈ లోకంలో ఎవరి వైపు కాదు కానీ ఓ మా గురి ఆ ప్రభు, మరి ఎవరైతే మా కొరకు దిగి వచ్చారో ప్రాణం పెట్టారో ఆయన వైపు మా గురింది మా ప్రభు. ఆ గురి వద్దకు మేము పరిగెడతా ఉన్నాం మా ప్రభు. సోదరులందరూ బలపరచండి మా ప్రభుని. ఓ ప్రభు, మీరు చెబుతున్నారు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిరుగు తగ్గించని మీరు చెప్పారు మా ప్రభు. ఓ సాతాను యొక్క మెడ మీద మా నాయకుడు చెప్తున్నాడు, ఓ యోధులారా మీరు రండి, ఇదిగో ఈ శత్రువుల మీద, ఈ రాజుల మీద మీ పాదాలు మోపండి, భయపడద్దు, మీరు మోపండి వాళ్ళ మెడల మీద అని యెహోషువ చెప్పారు మా ప్రభు. ఇప్పుడు ఆ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు మా ప్రభు. సాతాను యొక్క తల మీద, వారి యొక్క మెడ మీద పాదాలు వేసుకొక్కే గొప్ప ధైర్యాన్ని వాక్యాన్ని మాకు ఇచ్చావు మా ప్రభు. ప్రతి ఒక్కరు కూడా ఆ స్థానంలో నిలబడడానికి సాధన తెచ్చండి మా ప్రభు. మా యెహోషువ చెప్పాడు, చీయోను కుమార్తె నువ్వు భయపడవద్దు, చెప్పావు మా ప్రభు. ప్రతి ఒక్కరు కూడా సాతాను యొక్క మెడ మీద కాలేసి పక్కడానికి సాధన చేయబడుతున్నాం మా ప్రభు. ఎందుకంటే ఇప్పుడు ఆదికాండము 3వ అధ్యాయంలో ఉన్న ప్రవచనము నెరవేర్చబడే సమయంలో ఉన్నాం మా ప్రభు. నీకు నువ్వు స్త్రీకి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగుతుందని చెప్పావు మా ప్రభు. ఇప్పుడు సంఘంలో అదే జరుగుతుంది మా ప్రభు. కాబట్టి ప్రతి యొక్క మరి చివరి కాలం వచ్చిన స్త్రీ సంతానమైన నిజమైన దేవుని బిడ్డలందరూ కూడా శత్రువు యొక్క మెడ మీద పాదాలు మోపడానికి సహాయం తెచ్చింది ప్రభు. సంఘానికి బలపరచండి ప్రభు. మీకు మరలా కలుసుకునే గురించి బలపరచి ప్రభు, మరి సోదరులందరూ కూడా మీ యొక్క విశ్వాసాలు మరింతగా కొంచెం సోదరులందరూ కూడా ఎంతో ఓపికతో ప్రభు వారికి మరి దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి
మరి ఆహారం ఇవన్నీ కూడా ఆలస్యమైనప్పుడు కూడా ప్రభు మరి నీ యొక్క వాక్యాన్ని గురించి దాహంతో వర్ణారు నా ప్రభు. మరి మీరు ఓ ప్రభు మరి లోక సంబంధమైన మాటలతో కాదు కానీ పరలోక సంబంధమైన కదా మాటలతో వారి యొక్క దాహాన్ని తీర్చడం అడుగుతున్నాం మా ప్రభు. ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మతో నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెళ్లి కుమారుడు అయినటువంటి క్రీస్తు బ్రహ్మరం యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభు. ఆమేన్. Fresh when I'm never fail, fresh when I'm never fail, fresh when I'm never fail, hallelujah, hallelujah. Fresh when I'm never fail, it's coming very soon, it's coming very soon, it's coming very soon. Hallelujah, hallelujah. It's coming very హోమని సమర్పించము. నా అందరూ సమస్తమైన పరిశునామమును సమర్పించము. మీ హోమని సమర్పించు. మోషకుడైన క్రీస్తు గుణం చేసిన ప్రకారం దేన్ని మరు ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభులకు ప్రభును రాజులకు రాజును మన పెళ్లి కుమారుడైన క్రీస్తు గుణం కృపా సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును దూర ప్రాంతం నుంచి ఆకిలి పొందుకున్న పరిస్థితులకును ఎత్తబోటకు ప్రపంచవ్యాప్తంగా సిద్ధపడుతున్న పరిస్థితులకును ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృప సమాధానము తోడే ఉండి మనల్ని నడిపించిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.